అందరికీ నమస్కారం అండి. మే 10వ తారీఖున అక్షయ తృతీయ రోజు సింహాచలం అప్పన్న స్వామికి చందనోత్సవం జరుగుతుందండి. చర్చిత సింహాచల అప్పన్న స్వామి గురించి మనం కొన్ని విశేషాలు తెలుసుకుందామండి. చందనోత్సవము మే 10 అంటే శుక్రవారము జరుగుతుందండి. నరసింహస్వామి ఉగ్రమూర్తి భయం కొలిపేలా ఉంటారు. కానీ సింహాచలం అప్పన్న స్వామిలోని ఉగ్రత్వం ఏమాత్రం ఉండదు. నిరంతరం చంద్రపు పూతతో దర్శనమిస్తారు స్వామి. ఏడాదికో మారు అక్షయ తృతీయ నాడు చందనపు పూతను తొలగించి చూస్తే గరుత్మంతుని లాలిస్తూ భక్తుల రక్షణ కోసం తాపత్రయపడుతూ కనిపిస్తాడు. అప్పన్న స్వామివారి చందనోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. చందనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని భక్తులపై చల్లని చూపులు చేసే దేవాది దేవుడు సింహాచలం అప్పన్న స్వామి. చందనపు పూతలో స్వామి సుమారు 3 అడుగుల ఎత్తులో శివలింగం మాదిరిగా గుండ్రంగా దర్శనమిస్తారు. వాస్తవానికి స్వామి రూపం ఉన్న ఆ రూపం అంత చందనంతో కప్పబడి ఉంటుంది. సంవత్సరంలో ఒక రోజు అంటే అక్షయ తృతీయ రోజు మినహా మిగతా అన్ని రోజులు స్వామివారు చందనపు పూతలోనే దర్శనమిస్తారు. దీన్ని నిత్యరూపం అని పిలుస్తారు. ఏడాదికి ఒక్క రోజు అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూపంలో దర్శనమిస్తారు. నిజరూపంలో స్వామివారు వరాహముఖంతో, మానవ దేహంతో, సింహపు తోకతో, జూలుతో ఉంటారు. కుడి చేతి వేళ్లలో గరుత్మంతునికి అమృతం తాగిస్తూ, ఎడమ చేతిలో వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉన్నట్లు దర్శనమిస్తారు. స్వామికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి కొలువై ఉన్నారు. సింహాద్రి అప్పన్న ఆలయ ప్రదక్షిణ మార్గంలో ఒక స్తంభము దర్శనమిస్తుంది. దానికి కప్ప స్తంభము అని పిలుస్తారు. కప్ప స్తంభము అని పేరు స్వామివారిని దర్శించిన భక్తులు ఈ స్తంభాన్ని కౌగలించుకోవడం ఇక్కడ ఆచారము. స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎంత ప్రాముఖ్యతనిస్తారో భక్తులు ఈ స్తంభాన్ని కౌగలించుకుని కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు. సంతానం లేని దంపతులు ఈ స్తంభాన్ని కౌగలించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. దేవుడు లేడు అన్నాడు కశ్యపుడు. అక్కడే ఆనాడు, కానీ నేడు అలాంటి వారు అసంఖ్యాకంగా ఉన్నారు. ఆనాడు అతన్ని శిక్షించడానికి వచ్చిన స్వామి ఇప్పుడు మరి రాడు ఏమిటి అని కూడా అనిపిస్తుంది. మనకు నిజం చెప్పాలంటే ఆనాడు శిక్షించడానికి రాలేదు. శ్రీహరి ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చారు. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి వచ్చారు శ్రీహరి. పవిత్రానాయ సాధూనాం, తత్పురుషుని రక్షించడానికి వస్తానన్నాడు కృష్ణుడు. వాగ్దాయ ప్రకారము అవతార ప్రధాన లక్ష్యము శిష్ట రక్షణ, దాని అనుబంధ ప్రయోజనం దుష్ట శిక్షణ. చర్చిత నమో నమః. జయ జయ లక్ష్మీ నరసింహ. శ్రీహరి ధరించిన అవతారాల్లో వరాహ నృసింహ అవతారము సమ్మేళనంగా విలక్షణ రూపంలో తేజరిల్లే దివ్య కృతి సింహాచల వరాహ నరసింహస్వామి స్వరూపం తూర్పు కనుమలలోని ఖ్యాతిగాంచిన సింహగిరిపై అప్పల నరసింహస్వామి వారు భక్తుల కోరికలను తీర్చే ఆపద్బాంధవుడుగా వర్తిల్లుతున్నారు. నిత్య చందనాలంకారతోరైన లింగాకృతిలో గోచరమయ్యే స్వామి నిజమంగళ రూపాన్ని ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చందనోత్సవం నాడు భక్తులు దర్శించుకుంటారు. వైశాఖ శుద్ధ తదియ అనగా అక్షయ తృతీయ రోజు సింహాచలం చందన యాత్ర పేరిట వైభవపేతమైన వేడుకలు నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. పాహి శ్రీమన్నారాయణ అని ప్రహ్లాదుడు పిలవగానే పైనుంచి ఒక్క ఉదుటన కిందకు దూకుతున్న స్వామి దివ్య చరణాలు పాతాళంలోకి దిగబడ్డాయి. అందుకే వరాహ నృసింహస్వామి పాదదర్శనం భక్తులకు సాధ్యము కాదు. హిరణ్యకశ్యపుడు అంతమొందించిన తరువాత నరసింహుడు ప్రళయ భీకర జ్వాలామాలికలతో ప్రకటిత
మయ్యేసరికి సమస్త సృష్టి భీతిల్లింది. బ్రహ్మాది దేవతలతో పాటు ప్రహ్లాదుడు ప్రార్థించినా ఫలితం లేకపోయింది. అప్పుడు బ్రహ్మకు ఈ చందన వృక్షానికి ఉగ్రత ఉష్ణతాపము నివారించే శక్తి అనుగ్రహించిన విషయం స్ఫురణకు వచ్చింది. చందన లేపనంతో స్వామివారి ఉగ్రత్వాన్ని తగ్గించమని ప్రహ్లాదుడికి బ్రహ్మ సూచించాడు. ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నరసింహుడు క్రమంగా శాంతించాడు. ప్రహ్లాదుని వరం కోరుకోమన్నారు. చందన చర్చితంగా బాసిల్లే ఆ స్వామి సింహగిరిపై సదా కొలువై ఉండాలని ప్రహ్లాదుడు వరం కోరుకున్నారు. అక్షయ తృతీయతో పాటు జ్యేష్ఠ పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమి తిథుల్లో 3 విడతల్లో స్వామికి మొత్తం 12 మణుగుల పరిపూర్ణ చందనాన్ని స్వామికి సమర్పిస్తారు. సంవత్సరమంతా సింహాచలేశ్వరుడికి చందనమైన లింగాకృతితో దర్శనమిస్తూ శివకేశవుల అభేదానికి ప్రత్యక్షంగా నిదర్శనంగా వర్ధిల్లుతూ ఉంటారు. జై జై లక్ష్మీ నరసింహ పాహిమాం.